అంటే ఆత్ వజ్ర అంటే వజ్రధారిణి అనేటువంటి స్కాంద పురాణాంతర్గతమైన శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. అది సరేనండి. మరి ధ్వజాభిరాజే ఏమిటి? ధ్వజాభిరాజే మరొకటి. చేతిలో ఆత్ కనుక ఆత్లో ధ్వజం పట్టుకున్నాడు. ఇది ఒక అవధి భాషలో వచ్చిన రామకథలో వర్ణిస్తూ రామచంద్రమూర్తి అయోధ్యకు చేరుకున్నాక రథం ఎక్కి ఒక్కసారి అయోధ్యనంతని చూస్తున్నాడు. తాను పాలించబోయే రాజ్యాన్ని చూశాడు. అలాగే పట్టాభిషిక్తులైన తర్వాత కూడా రథంలో వెళ్ళాడు. నందిగ్రామ రాజ్యం నుంచి అయోధ్యకే రథంలో వెళ్ళాడని కూడా వాల్మీకి వర్ణించాడు. ఆ వెళుతున్నప్పుడు ఎలా ఉన్నదో వర్ణిస్తూ బేసవారు చందన్ రఘునందన్ పహరి రఘే పతాక బర్హ బృందన్ బాజిన బాగ భరత కరలీనో రిపుహన ఛత్ర లియోముద భీనో లఖన చమర చాలత సుఖఛాయి ద్వితీయ చమర లియ నిశిచర రాయి రథధ్వజలియే ఖడో హనుమానా కియో రామ ఇమి అవధు పయానా. ఇది వర్ణన కనబడుతున్నది. అంటే రాముడు రథంలో వస్తూ ఉంటే అయోధ్య నగర వీధుల్లో వెళుతూ ఉండగా ఆయనకు రథంలోనే పరిచర్యలు చేస్తూ రాముని గురివైపులా లక్ష్మణుడు విభీషణుడు చామరాలు వీస్తూ ఉంటే శత్రుఘ్నుడు ముత్యాల జాలరులు వేలాడుతున్న గొడుగు పట్టుకున్నాడు. భరతుడు స్వయంగా గుర్రాలు పట్టుకు రథాన్ని నడుపుతున్నాడు. ఆంజనేయ స్వామి ధ్వజం పట్టుకున్నారు విజయకేతనంగా అన్నారు ఇక్కడ. అది ధ్వజావిరాజే. ధ్వజం చేతిలో పట్టుకున్న హనుమత్స్వామిని యుద్ధకాండ చివరిలో వాల్మీకి వర్ణించిన దాన్ని, అవధి భాషలో రామకథలో చెప్పిన దాన్ని తులసీదాస్ ఇక్కడ స్మరించాడు. ధ్వజం పట్టుకున్నాడు. దీన్ని బట్టి ఆత్ వజ్ర ఔ ధ్వజావిరాజే, వజ్రాయుధం పట్టుకున్నాడు అనగానే మనకు తెలుస్తున్నది ఏమిటంటే దేవతలను కూడా శాసించగలవాడు ఇతను. అది దానిలో చూపించారు. రెండవది, ధ్వజం పట్టుకుని రామరథంలో ఉన్నాడంటే రాముని యొక్క విజయాన్ని చాటుతూ ఉన్నాడు. ధ్వజం ఒక విజయానికి సంకేతం, ఒక పాలనకి సంకేతం. రామ పాలనని రామ విజయాన్ని తాను చాటి చెప్తున్నాడు ధ్వజం పట్టుకుని అని దీని యొక్క సంకేతంగా చెప్తున్నారు. ఈ ధ్వజాభిరాజై. ఇంకొక అర్థం కూడా ఇందులో ఉందండి. వజ్రము పట్టాడని కాకుండా వజ్రము వంటి చెయ్యని ఆధవజ్రికి చెప్పుకున్నాం. అలాగే ధ్వజాభిరాజై అనే మాట విడిగా తీస్తే ధ్వజరూపముగా విరాజిల్లువాడు అంటే జెండాగా ఉన్నవాడు అనగా నరనారాయణులైన కృష్ణార్జునుల యొక్క కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆ కృష్ణ రథంపై ధ్వజమునందు ఉన్నవాడు. అది ధ్వజాభిరాజై. నరనారాయణ రథమున్న విజయధ్వజ తేజమా. అది కూడా అనుగ్రహంతో వచ్చాడు ఆయన. భీముడికి గంధమాదన పర్వతంలో మాట ఇచ్చాడు, నేనుంటాను అక్కడ అని. అంటే కపిధ్వజం ఉంటుంది ఎప్పుడు కూడా రథానికి, కానీ నేనుంటాను అర్థం ఏంటంటే ఒక సింబల్గా వానర రూపం వేయడం కాదు, నేను అక్కడ నా శక్తులతో ఉంటానని చెప్పాడు. అందుకే అటు ఇటు సైన్యాలు మోహరించినప్పుడు కృష్ణుని రథంపై ధ్వజం రెపరెపలాడుతుందట. భీష్మద్రోణాదులందరూ చూస్తున్నారు. రెపరెపలాడుతున్న రథం మీద హనుమంతుడు గర్జించాడు. ఆయన చుట్టూ ఉన్న భూతగణములు ఆయనతో పాటు గర్జించగానే ఒక్కసారి ఆకాశం కంపించింది అని వర్ణన చేశారండి ఇక్కడ. అంటే ఒక సింబల్లా ఉండడమే కాదు, అడుగడుగున అతను గర్జనలు చూపిస్తాడు. వివిధ సందర్భాలు వర్ణన చేస్తాడు వ్యాసమహాముని మహాభారతంలో. ఇది పరిశీలించవలసింది. కానీ ధ్వజాభిరాజే మాటకి ఇది అర్థం అండి. ఆత్ వజ్ర ఔ ధ్వజాభిరాజై, ధ్వజముగా ఉన్నవాడు, ధ్వజము నందున్నవాడు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి అర్థం ఏంటంటే ఆత్ వజ్ర ఔ ధ్వజాభిరాజై అంటే హస్తమునకు పాదమునకు కూడా కొన్ని దివ్య చిహ్నాలు ఉంటాయి. ఇది ఉత్తమ పురుషుల యొక్క సాముద్రిక లక్షణములు అని శాస్త్రం చెప్తుంది. అలాగే స్వామి యొక్క హస్తమునందు వజ్ర చిహ్నము ధ్వజ చిహ్నము కూడా ఉన్నది గనక అటువంటి దివ్య లక్షణములు కలిగిన దివ్య రేఖలు కలిగిన హస్తం కలవాడు గనక చేతి యందు వజ్రము ధ్వజము అనే సుచిహ్నములు కలిగిన హస్తము కలవాడు గనక ఆత్ వజ్ర ఔ ధ్వజాభిరాజై. ఇది అర్థం అండి. ఒక్క ఈ వాక్యంలో ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఇందులో ఏది తీసుకోవాలి మనం? అన్నీ తీసుకోవాలి. అది ఇక్కడ అన్ని రకాల భావాలు ఒక్క వాక్యంలో పెడితే దాన్ని కవిత్వం అంటారు. అది తులసీదాస్ చూపిస్తున్నాడు ఇక్కడ. అటు మంత్రశాస్త్ర ప్రమాణం తీసుకున్నాడు, ఇటు రామాయణ కథను తీసుకున్నాడు, ఇటు ఉత్తమమైన సాముద్రిక లక్షణాలను అనుసరించి స్వామి యొక్క హస్తాన్ని వర్ణించాడు. అభయం పట్టిన హనుమంతుని చెయ్యి కనబడిందేమో తులసీదాస్కి. ఆ చేతులు ఈ చిహ్నములు గోచరించాయి. అటువంటి చిహ్నాలతో ఉన్నటువంటి సులక్షణ స్వరూపుడు గనక నమస్కారం చేసుకున్నాడు. తర్వాత కాంతే ముంజు జనేవు సాజై. సాజై అంటే సవరించుకున్నాడు, అంటే అలంకరించుకున్నాడు. ఏంటి కాంతే? కాంతే అంటే భుజమునందు. మూంజు జనేవు, జనేవు అంటే జంధ్యము, యజ్ఞోపవీతం. అది మూంజ్. మూంజ్ అంటే ముంజ దర్భ అంటారు ఇక్కడ. ముంజ